తమిళనాడు అసెంబ్లీలో టీవీకే పార్టీ విజయ్ అయితే మాత్రం ఈ మహిళా బిల్లుకి మద్దతు తెలిపాడు. మేము మహిళా బిల్లుకి మద్దతు తెలుపుతాం, 33% రిజర్వేషన్ కల్పించడాన్ని మేము ఆమోదిస్తాం, కానీ 816 స్థానాలకి పెంచుతామంటే ఊరుకోము. ఇక్కడ తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా జనాభా నియంత్రణని చాలా విజయవంతంగా పాటించాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి 543 స్థానాలనే ఉంచాలి. అలాగే ఇప్పుడున్నటువంటి లోక్సభ నియోజకవర్గాల్ని శాశ్వతం చేయాలి. మాకున్నటువంటి 131 అలాగే ఉంచాలి, మీకున్నటువంటి మిగతా స్థానాలు అలాగే ఉంచాలి. 816కి మాత్రం పెంచకూడదు. అలాగే మహిళలకి 33% రిజర్వేషన్ కూడా అమలు చేయాలి. ఇలా 543 స్థానాలతోటే ఈ మహిళా బిల్లుని మనం సాకారం చేసుకుందామని చెప్పి తీర్మానం చేశారు అసెంబ్లీలో. మరి కేంద్ర ప్రభుత్వం ఏమొచ్చేసి 816కి పెంచాలని చూస్తుంది. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది ఏంటంటే 50% పెంచాలి. ఉన్నటువంటి స్థానాల్లో 50%, అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విడదీసి ఒక్కొక్క రాష్ట్రంలో 50% స్థానాలు పెంచాలని చూస్తున్నారు. ఆ విధంగా 816 లేదా 815 స్థానాలు అయితే అవుతాయి మామూలుగా 50% పెరిగితే. ఇప్పుడు 543కి మరొక 50% పెరిగితే. అయితే ఇక్కడ మనకి ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం ఉండదు, దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది ఈ విధంగా అని చెప్పి కొంతమంది అంటున్నారు. అంటే 50% పెరిగితే ఏ విధంగా అన్యాయం జరుగుతుంది అంటే, ఇప్పుడు 131 ఉంది మనకి. 131లో 50% అంటే 196 స్థానాలు అవుతాయి. అలాగే దక్షిణాదిలో కూడా 50% పెరుగుతాయి. అలాంటప్పుడు మనకేంటి అన్యాయం అని కొంతమంది అంటున్నారు. దీనికి కొంతమంది ఏం చెప్తున్నారంటే, మళ్ళీ 270 ఎన్ని స్థానాలు పెరుగుతాయి కాబట్టి వీళ్ళందరికీ సెక్యూరిటీ ఇవ్వాలి, వీళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి, వీళ్ళందరికీ రకరకాల ప్రయోజనాలు చేకూర్చాలి, దానివల్ల ఈ ప్రభుత్వ ఖజానా మీద కదా పడుతుంది భారం అంతా అని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఒకవేళ ఇది జనాభా ప్రాతిపదికన విడదీస్తే పరిస్థితి ఏంటి, బిల్లు పాస్ అయిపోయిన తర్వాత మేము 50% కాదు కేవలం జనాభా ప్రాతిపదికన విడదీస్తామంటే అప్పుడు దక్షిణాది రాష్ట్రాలకి పెద్ద నష్టమే కదని చెప్పి కొంతమంది అంటున్నారు. అయితే ఇది వాస్తవం. ఎందుకు వాస్తవము అంటే, వాళ్ళు లిఖితపూర్వకమైనటువంటి హామీ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి ఇక్కడ బీజేపీ ఖచ్చితమైనటువంటి, అంటే మాటల ద్వారా చెప్పడం కాకుండా హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ హామీ ఇస్తే ఖచ్చితంగా దీనికి వాళ్ళు ఆమోదం తెలుపుతామంటారు. ఈ హామీ ఇస్తే ఖచ్చితంగా దక్షిణాది నుంచి వ్యతిరేకత రాదు. ఒకవేళ పొరపాటున కనుక బిల్లు పాస్ అయిపోయిన తర్వాత జనాభా ప్రాతిపదికన అంటే మనం కూడా లబోదిబం అనాల్సిందే. అంటే వాస్తవంగా మాట్లాడుకుంటే, అంటే మనం ఉన్నదన్నట్లుగా మాట్లాడుకోవాల్సి వస్తే దీనికి లిఖితపూర్వకమైనటువంటి హామీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది.